వచ్చిన సార్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారండి. అంటే ఏజ్ ప్రకారం కూడా పిల్లలతో మనం చెప్పే విధానం బట్టి వాళ్ళకి అర్థమవుతుందని అయితే మేము ఈ రోజు ఈ సెక్షన్ లో నేర్చుకున్నాను నేను. సో ఇక్కడ నుంచి అయితే నేను వెళ్ళినప్పుడు మేడం వాళ్ళు మాకు ఏం చెప్పారంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మేము ఈ వర్డ్స్ ని ఎక్కువ యూజ్ చేస్తామండి. ఇక నుంచి అయితే నేను ఆ వర్డ్స్ ని యూజ్ చేయను. సేఫ్ టచ్ అండ్ అన్సేఫ్ టచ్ గా నేను పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటి వరకు కూడా సార్ చెప్పారు పోస్కో టెస్ట్ నుంచి కూడా మాకు చాలా అర్థమైందండి. సో దాని గురించి కూడా నేను సమాజంలో మారడానికి పిల్లలకి అర్థమయ్యేలాగా నేను నా అంత సాయం నేను చేస్తానని చెప్తున్నాను అందరికీ. చైల్డ్ అబ్యూస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అలా జరిగినప్పుడు పిల్లలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎవరికి చెప్పాలి, అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, అసలు ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి, అలాగే ఈ పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. మనం మన విలేజ్ లెవెల్లో కూడా ఎలాంటి పిల్లలకు కూడా ఈ యొక్క చైల్డ్ అబ్యూస్ వల్ల బాధపడడం కూడా మనం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఏం చేయాలి, చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటో చెప్పాలి. ఇలాగే మనం ఈ చారిటబుల్ ట్రస్ట్ పడల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇంకా ఇలాగే ఎంతో మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి మన సమాజం అంతా ఈ యొక్క చైల్డ్ అబ్యూస్ నుంచి విముక్తి పొందాలని మనసుకొని కోరుకుంటున్నాం.